హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జాబ్ చేసుకుందాము. దాంట్లో ఏమేమి వేయాలో మొత్తం మీకు చెప్తా. ఈ జావ పిండిలో ఏమేమి ఉంటాయో అన్నీ మీకు చెప్తాను చేసేటప్పుడు. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. ఒక టీ గ్లాస్ క్వాంటిటీలో జావా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. 5 గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో గ్లాస్లో కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేయాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా గరిటెతో అయితే కలపాలి. ఈ జావ పిండిని ఎలా చేయాలో చెప్తా అన్నా కదా. ఈ పిండిని తయారు చేయడానికి రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, పెసలు, మినుములు, జీడిపప్పు, బాదము, యాలకులు, శనగలు, రాజహంసలు వేసి లైట్గా వేయించి పిండి పట్టించాము. ఈ పిండి మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా జావ చేసుకొని ఉదయాన్నే ఒక గ్లాస్ జావ తాగితే ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు జావ. ఒక 3 నిమిషాలు ఉడికితే చాలు జావ రెడీ అయిపోతుంది. ఇప్పుడు జావ అయితే రెడీ అయిపోయింది.